ఒకప్పుడు ఒక రైతు అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి పాడుబడిన గ్రద్ద యొక్క గూడు కనిపించింది. ఆ గూడు లోపల అతనికి ఒకే ఒక గుడ్డు కనిపించింది. ఆ గుడ్డును తాకి చూడగా అది ఇంకా వెచ్చగా ఉంది. రైతు ఆ గుడ్డును అక్కడి నుండి తీసుకుపోయి తన పొలంలో ఉన్న కోడిగుడ్లలో కలిపాడు. కొన్ని రోజుల తరువాత గుడ్డు పొదగబడి ఒక అందమైన గ్రద్దపిల్ల బయటకు వచ్చింది. ఆ గ్రద్దపిల్ల ఇతర కోడిపిల్లలతో కలిసి పెరగసాగింది. కోడిపిల్ల వలె ఆహారం కోసం నేలపై వెతుక్కుంటూ కోళ్ల ఫారంలో తిరుగుతోంది. దానికి ఇక వేరే ఏమీ తెలియదు. ఒకరోజు గ్రద్ద తల పైకెత్తి ఆకాశంలో ఎగురుతున్న గ్రద్దల గుంపును చూసింది. ఆ గ్రద్ద గుంపు తమ శక్తివంతమైన రెక్కలతో ఆకాశం అంచుల దాకా తమ మనోహరమైన విన్యాసాలతో అద్భుతంగా ఎగురుతున్నాయి. అది చూసిన గ్రద్ద నిట్టూర్చి, నేను అలా ఎగరాలని కోరుకుంటున్నాను అని ఆశపడింది. అది విన్న మిగతా కోళ్లు ఆ గ్రద్దను చూసి నవ్వాయి. నువ్వు కోడివి, కోళ్లు ఎగరవు అని అన్నాయి. గ్రద్దపిల్ల నిరాశపడి మిగతా కోళ్లతో వాదించలేదు. మిగతా కోళ్లు చెప్పిన మాటలు నమ్మింది. తాను ఒక కోడిని, కోళ్లు ఎగరలేవు అని అనుకోంది. గ్రద్ద తన జీవితాంతం కోడిలా జీవించసాగింది. ఆకాశంలో ఎగరడం, తన ఈకలలో గాలిని అనుభూతి చెందడం, పైనుండి ప్రపంచాన్ని చూడటం ఎలా ఉంటుందో ఆ గ్రద్దకు ఎప్పుడూ తెలియదు. ఒకరోజు ఒక వృద్ధురాలు పొలాన్ని సందర్శించింది. ఆమె తెలివైన మహిళ. ఆ గ్రద్ద ఇతర కోళ్ల కంటే భిన్నంగా ఉండటం గమనించింది. ఆమె గ్రద్ద దగ్గరికి వచ్చి, నువ్వు కోడివి కావు, నువ్వు ఒక గ్రద్దవి అని అన్నది. అది విన్న గ్రద్ద కంగారుపడి, కాని నేను ఎప్పుడూ కోడిలా జీవించాను, నాకు ఎగరడం తెలియదు అని ఆ వృద్ధురాలితో అన్నది. నీవు ఎగురుతావు, నీపై నీవు నమ్మకముంచు అని వృద్ధురాలు హితబోధ చేసింది. గ్రద్ద తనని నమ్మిందో లేదో తెలియదు, కాని ఆమె చెప్పిన దానిని ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. గట్టిగా ఊపిరి పీల్చుకొని రెక్కలు విప్పి ఆడించసాగింది. మొదట అది కదలలేదు, కాని తరువాత అది పైకి లేచిన అనుభూతి చెంది గాలిలోకి ఎగరడం ప్రారంభించింది. గ్రద్ద మరింత ఎత్తుకు ఎగిరింది. అది పొలం, అడవి మీదుగా, పర్వతాల మీదుగా ఎగరసాగింది. ఇప్పుడు అది స్వేచ్ఛగా మరియు సజీవంగా భావించింది. గ్రద్ద తన జీవితాంతం గ్రద్దలా జీవించసాగింది. అది సుదూర దేశాలకు వెళ్ళి అద్భుతమైన విషయాలను చూసింది. గ్రద్ద తన నిజమైన సామర్థ్యాన్ని కనుగొనడంలో సహాయం చేసినందుకు వృద్ధ మహిళకు కృతజ్ఞతలు చెప్పింది. కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనందరికీ గొప్ప విషయాలు సాధించగల సామర్థ్యం ఉంది. కానీ కొన్నిసార్లు మన పరిమిత నమ్మకాల వల్ల మనం వెనక్కి తగ్గుతాము. ఈ నమ్మకాలు మన పరిసరాల నుండి, మన పెంపకం నుండి లేదా మన స్వంత ప్రతికూల ఆలోచనల నుండి కూడా రావచ్చు. కథలోని గ్రద్దకు తన పరిసరాల నుండి వారసత్వంగా పొందుతున్న నమ్మకాలకు పరిమితం కావడం వల్ల దాని నిజమైన సామర్థ్యం గురించి తెలియదు. మీ పరిమిత విశ్వాసాలన్నిటినీ వెలుగులోకి తీసుకురావడానికి మీ అవగాహనను తెలుసుకోండి మరియు మీరు నిజంగా ఎవరో కనుగొనండి.